అందరికీ నమస్కారం. యా ప్లీజ్ సార్, గో హెడ్. ఏళ్ళుగా విద్యార్థుల కోరిక మేరకు ఈ ఎగ్జామ్ అయితే జరిగింది, గ్రూప్ 1 అన్ని జరిగినాయి. సరే, అవకతవకలు జరిగింది నిజమే, జరిగాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇది ఇప్పుడు కూడా కోర్టులో అంశం ఉంది. ఇది హియరింగ్ కూడా 8వ తారీఖు కోర్టు కూడా దీన్ని పరిశీలిస్తుంది. ఏదేమైనా దీనిని ఒక సామరస్యపూర్వకంగా పరీక్ష నిర్వహించి ఈ క్యాన్సిల్ చేయడం అనేది మాకు 50-50% ఉంది. దీన్ని ముందుకు తీసుకెళ్లి దీనికి సరైన న్యాయం చేయాలనే మా పార్టీ కోరిక. సార్, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే అవకతవకలు జరగాలి అని సార్, ఇప్పుడు సాంకేతికంగా మనం చూసినట్టయితే ఎప్పుడైతే 21,075 మెంబర్స్ దాంట్లో అటెండ్ అయ్యారు, మెయిన్స్కు ఎగ్జామ్స్కు అటెండ్ అయ్యని చెప్తున్నారు. ఎప్పుడైతే ఫలితాల ప్రకటన సమయంలో అదే స్ట్రెంత్ 21,085 క్యాండిడేట్స్గా ఫలితాలు వచ్చాయని చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అండి? టెక్నికల్గా దెర్ ఈజ్ సమ్ ఫాల్ట్స్ అంటే కావచ్చు, ఆ సమయానికి సంబంధించిన ఎవరైతే వారు పంపించారో ఆ పంపించే దాంట్లో కొంచెం జాప్యం జరిగిందొచ్చు, కానీ ఇంత పెద్ద అవకతవకలు జరిగాయని మీరు భావిస్తున్నారా సార్? అంటే జరిగినాయి అంటే మన పేపర్ల సమాచారం మేరకు కొంచెం శాతం జరిగింది, కానీ మొత్తం జరిగింది అనేది అవాస్తవం. కొంచెం ఇబ్బంది జరిగినాయి. పరిస్థితి నిర్వహణలో లోపమేది ప్రభుత్వం, ఆ విషయంలో ఏ సందర్భం లేదు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో కోర్టులో కూడా అంశం ఉంది, కోర్టు కూడా నిజాలు తెలుస్తుంది. ఈ పాయింట్ లో మేమైతే రద్దు చేయడం మాట అయితే మేము ఒప్పుకోం. ఎస్, అదే విషయంపై మనం ఒకసారి థామస్ గారి దగ్గర వెళ్దాం. బీజేపీ స్టాండ్ ఏంటంటే చాలా క్లియర్గా మనకు శేషసాయి గారు చెప్పారు, పరీక్ష రద్దు మాత్రం ఒప్పుకోను, దీనికి సంబంధించిన సరైన పద్ధతిలో దాని మీద చర్చ జరగాలి, దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలని చెప్తున్నారు. థామస్ గారు, మీరు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే కాంగ్రెస్ స్టాండ్ ఉన్నదో మీరు ఈ విషయంపై కవిత చేసిన అలిగేషన్స్ మీద మీ స్పందన ఏంటండి? నమస్కారం.